ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు పుతిన్ మరోసారి ప్రత్యేక కానుక పంపించారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం తరచూ చూస్తుంటాం. గతంలో పంక్సన్ అనే తెల్లటి వేట జాగిలాలను పుతిన్కు కిమ్ కానుకగా ఇవ్వగా, దానికి బదులుగా రష్యా అధ్యక్షుడు ఆరుస్ లిమోసిన్ కారును కిమ్కు బహూకరించారు. అప్పుడే ఇరువురు దేశాధినేతలు ఈ కారులో కొద్దిసేపు షికారు కూడా చేశారు. తాజాగా పుతిన్ మరోసారి కిమ్కు కానుకలు పంపారు. ఈసారి మేలిమి జాతికి చెందిన 24 గుర్రాలను పుతిన్ బహూకరించారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి భారీగా ఆయుధాలను సరఫరా చేసినందుకు కృతజ్ఞతగా ఈ రిటర్న్ గిఫ్ట్ను పంపినట్లు సమాచారం. ఓలవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 మగ గుర్రాలు, 5 ఆడ గుర్రాలను రష్యా పంపింది. ఈ జాతి గుర్రాలంటే కిమ్కు ఎంతో ఇష్టమని తెలుస్తోంది. మరోవైపు ఈ తెల్లటి గుర్రాలను ఉత్తర కొరియా వారసత్వానికి ప్రతీకలుగా కూడా భావిస్తారు. అయితే 24 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలి ఉత్తర కొరియాలో పర్యటించారు. పుతిన్ పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాధినేతలు సంతకాలు కూడా చేశారు. ఈ ఒప్పందాన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు అధ్యక్షులు అభివర్ణించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా భాగస్వామ్య ఒప్పందం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. అయితే ఉత్తర కొరియా ఎలాంటి సాయం చేయబోతుందనేది మాత్రం కిమ్ వెల్లడించలేదు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. ఉత్తర కొరియాకు సైనిక, సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు అత్యంత విలాసవంతమైన ఆర్ఎస్ లగ్జరీ కార్ను బహూకరించారు. ఈ సందర్భంగా కిమ్ కూడా పుతిన్కు పలు విలువైన బహుమతులను అందించారు.